హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే పిల్లలకి సూపర్గా నచ్చే బేసిక్ స్పాంజ్ కేక్ అయితే తయారు చేస్తున్నానండి. అది కూడా దీనికి ఓవెన్ అవసరం లేదు, అలాగే కుక్కర్తో పని లేదు, ఇంకా శాండ్ కూడా అవసరం లేదు. మనం కేక్ చేసుకోవాలంటే బీటర్ ఉండాలి, అలాగే ఓవెన్ ఉండాలి, లేదంటే కుక్కర్లో పెట్టుకొని కింద శాండ్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్లన్నీ చేసేవాళ్ళం కదా. ఇప్పుడైతే అవేమీ లేకుండా జస్ట్ స్టీమ్తో మనం కేక్ అయితే తయారు చేసుకోవచ్చండి. మనం ఇడ్లీ అయితే ఎలా ఆవిరిలో కుక్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ కేక్ని కూడా తయారు చేసుకోవచ్చండి. స్టీమ్డ్ కేక్ అనమాట. పిక్చర్స్ అయితే చూస్తున్నారు కదండి. సో యమ్మీగా, సో ఫ్లఫీగా ఉంది కదా. అసలు ఎంత మెత్తగా ఉందంటే స్పాంజ్ లాగా ఉందన్నమాట. అంత మెత్తగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడైతే స్టీమ్డ్ బేసిక్ స్పాంజ్ కేక్ ప్రాసెస్ ఎలానో చూద్దాము. ఈ ప్రాసెస్కి 3 ఎగ్స్తో చేస్తున్నానండి నేను. 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అది ఎలా ఉండాలంటే మనం విస్కర్తో విస్క్ చేస్తాం కదా, కన్వీనియంట్గా ఉండేది తీసుకోండి. ఆ బౌల్లో 3 ఎగ్స్ బ్రేక్ చేసి అయితే వేసుకోండి. ఎగ్స్ బ్రేక్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వేసుకోండి, లేదంటే ఆ పెంకులు పడతాయి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి, దీన్ని ఏమీ బ్లెండ్ చేయని అవసరం లేదు. 1/2 కప్పు అంటే మెజర్మెంట్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి. 3 గుడ్లకి ఒక 50 గ్రాముల పంచదార అయితే సరిపోతుంది. తర్వాత విస్కర్ తీసుకొని ఇలా విస్క్ చేయండి. బీటర్తో పని అయితే 10 మినిట్స్లో అయిపోతుందండి, కానీ మనం ఇలా విస్కర్తో టైం పడుతుందండి. ఇలా మినిమం 30 to 45 మినిట్స్ ఇలా విస్క్ చేయాలండి దీంతో, విస్కర్తో. ఇప్పుడు ఈ ఎగ్స్ బ్యాటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా క్రీమీ టెక్స్చర్ లాగా రావాలండి. అంతవరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఇలా విస్క్ చేస్తున్నాం కదా, ఇలా విస్క్ చేస్తూ ఉండగా ఫస్ట్ నురుగు అయితే వస్తుంది. ఆ నురుగు కాస్త క్రీమీ టెక్స్చర్ లాగా అవుతుంది. మీరు కాసేపు రెస్ట్ అయితే కనుక ఆ మిక్స్చర్ అంతా కూడా మళ్ళీ వాటర్ లాగా అయిపోతుంది, మళ్ళీ ఇంకాస్త ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని చెప్పి అసలు రెస్ట్ అవ్వకండి, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. చూడండి నురుగు అయితే వస్తుంది బాగా. మినిమం 30 మినిట్స్ అన్నా చేయాలండి ఇలా. నాకైతే 45 మినిట్స్ టైం పట్టింది. నేను కాసేపు, మోక్షు కాసేపు అలా తిప్పుతూనే ఉన్నామండి. ఇప్పుడైతే మోక్షు తిప్పుతుందనమాట. నేనైతే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి. ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో మనం ఇడ్లీ కుక్ చేసుకోవడానికి ఎలా అయితే వాటర్ పోసుకుంటామో అలా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 ఇడ్లీ వేసుకునే రేకులు 2 పెట్టానండి. ఎందుకంటే ఒకటే పెట్టామంటే మళ్ళీ ఆ వాటర్ పైకి వచ్చి కేక్ పాడయ్యే ఛాన్స్ ఉంటుందని నేను 2 పెట్టాను. పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, మన బ్యాటర్ అయితే కలర్ చేంజ్ అయింది కదా. చూడండి కొంచెం కొంచెం దగ్గర పడుతుంది, నురుగు బాగా వచ్చింది కదా, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది. ఫస్ట్ అయితే ఎల్లో కలర్లో ఉంది కదా, ఇప్పుడు వైట్ కలర్కి వచ్చేసింది. తర్వాత చూడండి
బ్యాటర్ అయితే కొంచెం దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీకు ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే ఇక్కడ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలరు ఒక 2 చిటికెళ్ళు వేసాను. వేసిన తర్వాత ఇంకా ఫ్లేవర్ కూడా మీ ఇష్టం అండి. నేనైతే వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ యాడ్ చేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసాను. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోండి. వేసిన తర్వాత ఇదంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, టెక్స్చర్ అయితే చక్కగా నురుగులాగా వచ్చింది కదా. ఇలా రావాలండి టెక్స్చర్ వచ్చి. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులో మనం మైదాని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు షుగర్ని యాడ్ చేశాను. తర్వాత 1/2 కప్పు మైదా అనమాట. 1/2 కప్పు సరిపోతుంది. ఇది కూడా అంతే, ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. దాన్ని ఇలా జల్లెడ తీసుకొని డైరెక్ట్గా ఇందులోనే జల్లించుకోండి. ఎందుకంటే మనం వేరే జల్లించుకొని మన చేతితో ఈ పౌడర్ వేసామంటే మళ్ళీ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకనే డైరెక్ట్గా ఇందులోనే జల్లించుకోండి. దాన్ని కూడా మొత్తం ఒక్కసారిగా వేయకండి, 2-3 బ్యాచెస్గా జల్లించుకోండి. ఫస్ట్ నేనైతే 1/2 వేసాను. తర్వాత అది కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 కూడా వేసేసాను. వేసుకొని కూడా ఆ విస్కర్తో ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. జస్ట్ ఆ పిండి ఆ మిక్చర్లో కలిస్తే చాలు, ఎక్కువసేపు విస్క్ చేయని అవసరం లేదు. అలా ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా, మన బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. తర్వాత దీన్ని నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఆ ఇడ్లీ పాత్రలో పట్టేది తీసుకోండి. అల్యూమినియం అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. తర్వాత ఆ గిన్నెలో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ బౌల్ అంతా గ్రీస్ చేసుకోండి. ఎడ్జెస్ కూడా గ్రీస్ చేసుకోండి, మీరు కూడా చిన్నది తీసుకున్నట్లయితే కనుక. ఎందుకంటే ఆ కేక్ అనేది పొంగుతుందనమాట. అందుకని ఎడ్జెస్ కూడా నెయ్యి అప్లై చేసుకోండి. తర్వాత ఆ మిక్చర్ని ఇందులో వేసేసుకోండి. ఈలోపు మనం ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టి వాటర్ అయితే పోసి స్టీమ్ రెడీ చేసాం కదా. ఇప్పుడు ఈ గిన్నెని గట్టిగా ట్యాప్ చేయండి కిందకి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట. గట్టిగా ట్యాప్ చేయండి ఒక 2-3 టైమ్స్. ట్యాప్ చేసిన తర్వాత దీని మీద సరిపడా ఉన్న ప్లేట్ పెట్టకుండా ఇలా ఏదైనా బాక్స్ మూత లాంటిది ఇలా పైకి వచ్చేది పెట్టండి. ఎందుకంటే కేక్ పొంగుతుంది కదా, అందుకని చెప్పి నేను అలా బాక్స్ మూత పెట్టాను అనమాట. తర్వాత చూడండి, ఆవిరైతే బాగా వచ్చేసింది. అందులో జాగ్రత్తగా ఈ గిన్నెని ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. ఆ గిన్నెలో వేసిన తర్వాత వెంటనే ఆవిరిలో పెట్టేయాలండి. ఒక 2 మినిట్స్ కూడా ఉంచకండి, ఎందుకంటే కేక్ పొంగదనమాట. చూడండి, నాకు 20 మినిట్స్ అయితే టైం పట్టింది. మన ఇడ్లీ ఎంతసేపు ఉడుకుతుందండి, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్. సేమ్ ఇది కూడా అంతే. మనం ఇడ్లీ ఎంత టైంలో కుక్ అవుతుందో దీనికి కూడా అంతే టైం పడుతుంది. ఆ పైన మూత మీద ఆవిరి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వాటరు కేక్లో పడకుండా జాగ్రత్తగా తీసేయండి. తర్వాత కేక్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు. దీనిని ఎడ్జెస్ కూడా ఏమీ చాకుతో కానీ స్పూన్తో కానీ అనవసరం లేదండి. జస్ట్ గిన్నెని క్రాస్గా పెట్టి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే దానంతటా అదే ఊడిపోతుంది, ఎందుకంటే మనం నెయ్యి అప్లై చేసాం కదా. సో అందుకని ఈజీగా వచ్చేస్తుందండి. జస్ట్ అలా ట్యాప్ చేయండి క్రాస్గా తిప్పి. చూడండి,
కేక్ అయితే ఈజీగా చేతిలోకి వచ్చేసింది. కేక్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, ప్రెస్ చేస్తే కూడా. ఇప్పుడు దీన్ని కట్ చేశానండి నేను. కట్ చేస్తే మోక్షు ఆ క్లిప్పింగ్ మిస్ చేసేసింది అనమాట. కేక్ వైపు చూస్తూ వీడియో ఆన్ చేయడం మర్చిపోయిందనమాట. నేనేం కట్ చేశాను చూడండి. కేక్ అయితే ప్రెస్ చేస్తుంటే ఎంత ఫ్లఫీగా వచ్చిందో. నేను అందుకే ఇంకో పీస్ కట్ చేశాను అనమాట మీకు చూపించడం కోసం. చూడండి ఎంత బాగుందో అసలు, ఎంత ఫ్లఫీగా ఉందో, ఎంత మెత్తగా, ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉందో. పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.